నేత్రా ఛానల్ సబ్స్క్రైబర్లు అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. చాలా బాగుంది ఈరోజు చికెన్ బిర్యానీ. ఆల్రెడీ మీకు ఈ వీడియో ఎట్లా చేసుకోవాలో చూపించుంటారా ఆంటీ, మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంది. పీసెస్ కూడా చాలా అంటే చాలా మంచిగా మెత్తగా ఉడికినాయి చూడండి. చాలా టేస్టీగా ఉంది. చాలా తెలంగాణ స్టైల్లో చాలా స్పైసీగా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో తప్పకుండా. బిర్యానీ చూస్తేనే తినాలనిపిస్తుంది, మరి మరి కొద్ది కొద్ది వేసుకోవాలనిపిస్తుంది. సూపర్ ఉంది బిర్యానీ అయితే. బాను చాలా బాగుంది. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఇలా సండే బిర్యానీ సింపుల్గా టేస్ట్గా ఎట్లా చేసుకుందాం. ఇది సింపుల్గానే. నువ్వు ఏంటంటే సింపుల్గా అంటావు, ఇది వేస్తామంటావు. ఇక అట్లా కాదు, చేస్తే ఇట్లా అని ఇట్లా అయిపోతుంది. ఒక ఏంటంటే కొద్దిగా నానబెట్టుకునేది మాత్రం ఇది చికెన్ ఉన్ని రైస్ ఒక గంట సేపు ముందు నానబెట్టుకుంటారంటే అర్ధగంటనన్నా, లాస్ట్ గంట కాకుండా కానీ నానబెట్టుకుంటే మంచిగా అవుతుంది, పర్ఫెక్ట్ అవుతుంది. అది ఉప్పు పసుపుతోటే నానబెట్టుద్ది చికెన్. ఇప్పుడు నేను ఈ రెసిపీకి చూపించేది, ఇంకో రెసిపీకి ఇంకో రకంగా చూపిస్తున్నా. అట్లా ఇదేం టేస్ట్ దానికే ఉంటుంది, బాగుంటుంది. చూడుంది ఇక చికెన్ అయితే నానబెడుతున్న చూడుంది. ఏంటంటే చికెను రైసు ఇక బియ్యం అయితే నానబెట్టుకుంటున్నా. ఏంటంటే మనకు వీలైతే గంట గుడక నానబెట్టుకున్నా బాగానే ఉంటుంది. ఇక మీరు నేనైతే ఇక ఏంటంటే ఎక్కువ టైమే నానబెట్టిన, అర్ధగంట అయినా కానీ మీకు టైం లేకపోతే అర్ధగంట సేపు అయినా ఉప్పు వేసి పసుపు వేసి అట్లా నానబెట్టుండ్రి. ఇక నేనైతే బియ్యం తోడుండ్రి, 1 కేజీ బియ్యము అట్లాగా మంచిగా 3-4 సార్లు కడిగి మంచిగా. ఏంటంటే బియ్యం అన్నది బాగా తెల్లగా ఉండద్దు. అట్లా ఇక నేనైతే ఒకటేసారి సంచి తీసేసుకున్నా. ఇవి బాస్మతి బియ్యము. ఇక సంచి తీసుకున్నా కాబట్టి ఒక 25 కిలోల సంచి తీసుకున్నా. ఇక మనం ఎప్పుడెప్పుడు ఇక కొన్ని కిలో 2 కిలోలు తెచ్చుకుంటే ఏంది అట్లా. ఇక మనకు ఎప్పుడెప్పుడు బిర్యానీ చేస్తూనే ఉంటాం కదా, మీకు అది చూపిస్తూనే ఉంటాం కదా, ఇది విషయం. ఇక కేజీ బియ్యానికి కేజీ చికెన్ అది ఎట్లా చేసినా ఏం చేసినా అన్నది చూడుండ్రి. ఇక ఇప్పుడైతే ఇది అర్ధగంట సేపు అయినా నానబెట్టుకోవచ్చు. నేనైతే గంట చూసి చేసుకోండి. ఆయిల్ వేసుకుంటున్నా, స్టవ్ ముట్టించుకుంటున్నా చూడండి. గిన్నె గరం కావాలి. ఇట్లా మందంగా ఉన్న గిన్నె పెట్టుకోండి. మందంగా ఉన్న 1 కేజీకి కొలత చెప్తున్నా మీకు. ఏ కేజీ కొలత మీకు ఎట్లా అన్నది చూపిస్తాను. ఉప్పు కారాలు అన్నది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఉప్పు కారం అన్నది మంచిగా వేసుకోవాలంటే ఆయిల్ వేసుకోవచ్చు, కొద్దిగా తగ్గింపు వేసుకోవాలంటే తగ్గింపు వేసుకోవచ్చు. ఇక కొంచెం ఏంటంటే నాన్ వెజ్కి ఉండాలి, ఉంటేనే బాగుంటుంది. 1/2 కిలోకు 1 స్పూను, 1/2 కిలోకు 1 స్పూన్. ఈ స్పూన్ చూపిస్తున్నా, మీకు కొలతలు చెప్తున్నా. కేజీకి 4 స్పూన్లు వేసుకోండి. ఆనియన్ కొలతలు తక్కువ ఉంటే తర్వాత వేసుకుందాం. వేసుకోవచ్చు, మీదికెళ్ళి కూడా వేసుకోవచ్చు. తక్కువ అనిపిస్తే మన గోలు గరం మీదకెళ్ళి. కేజీ రైసు ఇట్లా మంచిగా నానబెట్టుకోండి. గంట నాన్ని ఇట్లా మంచిగా ఒక 4-5 సార్లు కడుక్కోండి. 4 సార్లు దాకా మంచిగా కడుక్కోండి. టమాటాలు ఒక 3 కేజీకి. బిర్యానీ ఆకు, లవంగాలు, జాపత్రి, దాల్చిన చెక్క, స్టారు, జీరా, బండ పువ్వు, ఇలాచి, ఇగో మరటి మొగ్గ, నిమ్మకాయలు, పచ్చిమిర్చి, ఇగో ఇదైతే కొత్తిమీర, పుదీనా, ఆనియను, ఇగో చికెను. కేజీ చికెన్ అంటే గంట నానబెట్టిన చూస్తాను. గంట నానబెట్టిన మంచిగా పసుపు ఉప్పు వేసి నానబెట్టిన మంచిగా పట్టుకుంటుంది. కారం, పసుపు, ఇగో నెయ్యి ఉంటే వేసుకొని నూనెతోటి వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఉప్పు, కల్లుప్పు ఉంటే కల్లుప్పు, దొడ్డుపుతోటి కమ్మగా వస్తుంది, వేసుకోండి. పెరుగు మంచిగా కమ్మగా ఉన్న పెరుగే తీసుకోండి. ఇదైతే గరం మసాలా, ఇక ధనియాల పొడి. ఇక ఇది ఉంటే వేసుకోర్రి. ఏంటంటే ఇది కుంకుమ పువ్వు ఉంటే వేసుకోరు, లేకుంటే వదిలేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఫ్రెష్గా ఉండాలి, ఫ్రెష్గా ఉంటేనే కమ్మగా ఉంటుంది. ఇక మనము ఇదే చూపిస్తున్నాం. ఎట్లా అంటే ఇది ఎట్లా చేస్తాను చూడండి. ఇవిట్లనే ఇట్లా చేస్తాం. మీకు చూపిస్తే బాగా పెద్దగా అనిపిస్తుంది, చేస్తే మాత్రము తీసుకుంటే వేస్తే మీకు ఈజీ అవుతుంది. నేను అన్నీ పెడతా కాబట్టి అట్లా పెద్దగా అనిపిస్తుంది. అట్లా నేను కొన్ని ఉంచుకుంటా, కొన్ని వేస్తాయి. ఇప్పుడు ఏంటంటే రైస్కి వేస్తా కదా. కొన్ని దాల్చిన చెక్క,
ఈ ఒక్క ఉంచిన అన్నంకు జాపత్రి ఒక ఎన్ని అంటే లవంగాలు ఒక 8 దాకా వేసుకోర్రి లవంగాలు ఇట్లా. మళ్ళీ నేను రైస్ పుడక 2-3 వేసేస్తా, ఫ్లేవర్ అన్న రావాలి కదా. మిరియాలు ఉన్న 2-3 మిరియాలు ఉడికేసుకోండి. నేను 2-3 మిరియాలు ఉడికేసిన. ఇలాచి, బండ పువ్వు, అన్నం కొంచెం వేసుకుంటా, సాజీరా కొంచెం, బిర్యానీ ఆకు ఒకటి, మళ్ళీ అన్నంకి వేసుకుంటా, మరాఠీ మొగ్గ, ఇగో స్టార్. ఇట్లా వేసి మనం ఆనియన్ వేసుకుందాం. ఆనియన్ గోలాలి మంచిగా. తాల్క వెయ్యి ఉంది, తాల్క వేస్తే మంచిగా ఉంటుంది. గోలాలి, మంచిగా గోలాలి. ఇవి గోలాలి. ఎర్రగా గోలినాకనే నేను ఎట్లా అన్నది చెప్తా. ఇప్పుడు ఇవి గోలేదాకా కొద్దిగా ఉడికేదాకానైతే మూత పెట్టేసుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత ఇట్లా ఆనియన్ అన్నది రెడ్ కలర్ వచ్చిందంటే ఇట్లా మంచిగా గోలిందంటే కమ్మ వస్తుంది, టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే నేను కొంచెము ఆ రైస్ మీద లాస్ట్లో వేసుకున్నందుకు కొద్దిగా తీస్తున్నాను. మీరు తీస్తే తీయచ్చు, లేకుంటలేదు మీ ఇష్టం, కానీ నా ఇష్టానికి ఇస్తున్నా. మీరు తీయాలనుకుంటే తీయండి. అన్నం మీద వేసేందుకు లాస్ట్లో రైస్లో వేస్తే కదా కొంచెం తీస్తున్నా. ఇట్లా గోలింది చూడండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నా. ఇట్లా ఫ్రెష్గా దంచుకోండి. 1/2 కేజీకి 1 స్పూన్, 1/2 కేజీకి 1 స్పూన్. నిండా వేస్తున్నాను. ఈ స్పూన్తో కానీ నిండా వేస్తున్నాను. మంచిగా గోలితేనే మంచిగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. గోలాలి, గోలుతుంటేనే కమ్మగా వస్తుంది వాసన. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి ఫ్రెష్గానే వేసుకోండి. ఫ్రెష్గా వేసుకుంటేనే బాగుంటుంది. ధనియాల పౌడర్ 2 టీ స్పూన్లు వేస్తున్నా. ధనియాల పౌడర్, ఇలా ధనియాల పొడి వేసిన. 1 టీ స్పూను గరం మసాలా వేసిన. చూడండి, గరం మసాలా. ఇప్పుడు టమాటా వేస్తాం. ఒక 3 టమాటాలు కట్ చేసుకున్నా. ఈ గరం మసాలాతోటి ధనియాల పొడితోటి చూస్తే కమ్మగా వస్తుంది. ఇప్పుడు పచ్చిమిర్చి ఒక 2 దాకా కట్ చేసుకోండి. పెద్దగా ఉన్నాయి మిరపకాయలు. ఉడకాలి, మంచిగా ఉడకాలి. టమాటా ఉడకలు మంచిగా ఉడకాలి. ఇట్లా నాస్టిక్ దానికి మనము ఈ కట్టె స్పూన్ పెట్టాలి. కట్టె స్పూన్ పెడితే మనకు తొందర ఖరాబ్ కావు ఈ గిన్నెలు. మందంగా ఉన్న గిన్నెలే వాడాలి. కానీ ఇప్పుడు ఏం వేస్తున్నాం చూడండి. ఉప్పు, ఇది ఉడకాలంటే ఉప్పు. మనము ఉప్పు దానికి వేసుకున్నాం కదా చికెన్కు. 2 టీ స్పూన్లు వేస్తున్నారు. తక్కువ ఉంటే చూస్తాం. మళ్ళీ కొత్తిమీర, పుదీనా, ఇవన్నీ గోలాలి. గోలితేనే మంచిగా ఉంటుంది, గోలకపోతే మంచిగా ఉండదు. అన్నీ గోలితేనే మంచిగా ఉంటుంది. కొంచెం పసుపు వేసుకుందాం. నేను చికెన్ వేసిన పసుపు కొద్దిగా వేసుకోవాలి. పసుపు చికెన్ వేసిన కాబట్టి కలిపేటప్పుడు వేసిన కొద్దిగా మనము ఇట్లా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కారం చూడండి, మంచిగా చూడండి. ఇవన్నీ ఉడుకుతాయి. మన చికెన్ తోటి మంచిగా దమ్మగుతుంది. కారము మీరు తినడానికి మీకు వేసుకోండి. ఇది ఎక్కువ కారం లేదు, 4 టీ స్పూన్లు వేసాను. 1/2 కిలోకి 1 స్పూన్. మీకు కొలత చెప్తున్నా, అన్ని ప్రతిదీ కొలత చెప్తున్నా. 1/2 కిలోకి 1 స్పూన్. ఇట్లా పేస్ట్ లాగా కావాలి, బాగుంటుంది.
అన్నీ ఉడికిపోతున్నాయి. ఇప్పుడు మనం ధనియాల పొడి, గరం మసాలా వేసుకున్నాం, కొంచెం జీలకర్ర పొడి వేసుకుందాం. అన్నీ ఇంట్లోనే వేసుకున్నాడు, సింపుల్గానే చూపిస్తున్నా. జీలకర్ర పౌడర్ గుడక 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్. ఇట్లా ఉడకాలి, మంచిగా ఉడకాలి. మంచిగా ఉడికితేనే మంచిగా ఉంటుంది. గుడక పచ్చి వాసన పోవాలి. పచ్చి వాసన పోతేనే మంచిగా ఉంటుంది. మనం చికెన్ కలుపుకుంటలేము. ఇదే మసాలా కమ్మగా ఉంటుంది. నాకు చికెన్ బిర్యానీకి ఇదే మసాలా. టేస్ట్ వాసన ఎట్లా వస్తుంది చూడండి, ఇక అట్లా వస్తుంది. మీరు కూడా చేయంగా వాసన వస్తుంది. ఇది గ్రేవీ కమ్మగా వస్తుంది అన్నంకు. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. చికెన్ మంచిగా కడుక్కొని ఉప్పుతో పసుపు ఉప్పు కలిపి వేసినాం కదా. మన ఉప్పు కారం అన్నది మీకు నచ్చినట్టు వేసుకోండి. మంచిగా ఉడకాలి. ఇలా నీళ్ళు వెళ్ళాలి కొద్దిగా. ఉడికినాకనే మనం వాటర్ పోసుకోవాలి. మూత పెట్టుకుందాం. ఇది ఉడకండి. వాటర్ మనకు కొలితే ఏం అవసరం లేదు. ఎక్కతక్కనే పెట్టుకొని మనం ఇవి ఇక మసాలాలు వేసుకుంటాం చూడండి. రైస్కు ఇవి. ఇప్పుడు రైస్కు మనం ఏంటంటే కిలో రైస్కు ఒక 4 లీటర్లు 5 లీటర్ల దాకా పెట్టుకోవాలి మనం పెట్టుకుంటే. ఎందుకంటే 4 లీటర్లు అన్నీ పెట్టుకోండి. బిర్యానీ ఆకు, బండ పువ్వు, ఇలాచీలు, 2-3 లవంగాలు వేసుకోండి. ఇట్లా మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, సాజీర వేసుకుంటే కమ్మగా అన్నం వేసుకోండి. ఎందుకంటే ఉన్నాయి అయినా కానీ కొద్దిగా అయినా మనకి ఇంట్లో ఉంటాయి కదా, వేసేసుకోవాలి. పచ్చిమిర్చి ఒకటి కోసేసుకోండి. ఇట్లా పచ్చిమిర్చి ఉడక కమ్మగా వస్తుంది. పుదీనా, కొత్తిమీర, కొంచెం నిమ్మకాయ విడివిడిగా వస్తాను. ఉప్పు, సముద్రం నీళ్ళలాగా ఉండాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొద్దిగా టేస్ట్ గురించి వేసిన కదా. కొద్దిగా ఆయిల్ వేసుకోండి. విడివిడిగా వస్తుంది అన్నం. మసలాలి, బాగా మసలాలి. కస్తూరి మెంతి వేసుకోండి. కస్తూరి మెంతి వేసుకుంటే మంచిగా ఉంటుంది. వేసుకోండి. కొద్దిగా అయినా వేసుకోండి. మందంగా ఉన్నదే గిన్నె తీసుకోండి. స్మెల్ లెవెల్ వస్తుంది. నిమ్మకాయ ఇత్తులు తీసేసి వింటారు. ఇత్తులు లేకుంటుంటే ఇట్లా వింటారు. ఇత్తులు ఉండేనంటే మీరు ఏదన్నా బట్టి ఎండనన్నా విండుకుంటారు. ముందుగా ఇత్తులు తీసేసుకొని ఇట్లా వింటారు. ఇట్లా విండినామనుకో మొత్తం వస్తుంది రసం. మనము అది పిండేదంతా విండామనుకో అస్సలు రసం కొద్దిగా ఆగిపోతుంది. మళ్ళీ విండాలి. అట్లా ఒక సగం మక్క విండినా ఇంకా కొంచెం ఉడకని. ఇప్పుడు వేసుకున్న కస్తూరి మెంతి, నిమ్మరసం దీనికి చికెన్కి పట్టాలి. కొద్దిసేపు ఉన్నాక నేను ఏం చేస్తానో చూడండి. లేదు ఇప్పుడు చికెన్ మంచిగా ఉడకాలంటే కొన్ని వాటర్ వేసేసుకుందాం మనం. మంచిగా ముక్క మంచిగా ఉడుకుతుంది. గ్లాస్లో కొంచెం తక్కువగానే పోసేసి ఉడకాలి. ఇంకొంచెం పోస్తా. ఉడకాలి, చికెన్ ఉడకాలి. అమ్మ తవ్వు అక్కను ఒకసారి చూపెట్టు.
ఒక గ్లాస్ పోసిన లెక్క తీసుకోరు ఇక ఇవి కాదు ఉడుకుతాయి మంచిగా ఉడకాలి ఉడికితేనే కమ్మగా వస్తుంది ఇటు రైసు మసలాలి బాగా మసిలినాకనే మనం వేసేసుకోవాలి ఇట్లా దుంకుతుంది ఇట్లా వాటర్ దుంకాలి అప్పుడు టేస్ట్ అవుతుంది బిర్యానీ అన్నది ఆ మసాలాలన్నీ పట్టుకొని కొంచెము పెద్ద పలుకు మీద మొత్తం ఉడకద్దు నేను రైస్ ఎట్లా ఉడకాలన్నది ఉడికి చెప్తా ఉడకాలి ఎంతవరకు ఉడకాలన్నది చెప్తా వాసన స్మెల్ ఇట్లా స్మెల్ వస్తుంది మీకు కూడా వస్తుంది కర్రీలాగా ఇట్లా అయిందని అనుకోకూడదు ఇంకా జర దగ్గరికి రావాలి కొంచెం దగ్గరికి వచ్చినాక మసాలా అన్నది ఓ లెవెల్ ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ఇంకా కొద్దిగా దగ్గర రావాలి ఇంకొద్దిగా దగ్గర రావాలి కొద్దిగా దగ్గరకు వచ్చే వరకు ఈ రైస్ మాత్రం ఎంతవరకు ఉడకాలి పెద్ద పలుకు మీద ఉడికేదాకా మనం మూత పెట్టేసుకున్నాం ఉడకని ఇది ఉడకని కొద్దిగా మూత పెట్టుకున్నాం రైస్ వాటర్ ఎక్కువ కావాలని నువ్వు తీసేటట్టు పోసుకోవాలంటే ఇంకా ఉడక పోసుకోవచ్చు తక్కువ అయితే పోయకుండ్రి ఇప్పుడు చికెన్ చూద్దాం అన్నము ఏ రకంగా ఉడుకుంది ఇప్పుడు ఏ రకంగా ఉంటే ఎప్పుడు మంచిగా ఉంటుందని ఇట్లా ఫ్లేవర్ రావాలి ఇది దీనికి అన్నం పట్టుకొని టేస్ట్ సూప్ అన్నది ఇట్లా గట్టిగా ఉండాలి ఉడికింది కాలుతుంది సుంచారు ఉడికింది బిర్యానీ ఇప్పుడు రైస్ వేసుకుంటాం లేట్గానే మొదలు పెట్టినాం కదా ఇప్పుడు వేసేస్తున్నాం ఇప్పుడు రైస్ చూపిస్తా హౌస్ పెట్టకముందు రైసు ఈ రకంగా ఉడికింది ఇప్పుడు ఆ నీరు ఉంది కదా ఇగో ఇట్లా ఇట్లా అంటే ఇట్లా ఇరగాలి ఇట్లా ఇరుగుతుంటుంది ఇట్లా మెత్తగా కావద్దు కలిగినట్టు కావాలి ఇది వేసేస్తుంది ఇక్కడ మంట బంద్ చేయలే నడుస్తుంది ఒకటి ఏదన్నా పట్టుకొని కింద అడవకుండా ఇంత ఉడికి వేసేసుకుంటా నేను చూడండి కొద్దిగా వాటర్ ఉంది కదా ఏం కాదు ఒక హాఫ్ గ్లాస్ ఉండొచ్చు మీరు గ్లాస్ 2 గ్లాసులు పోసుకున్నా వాటర్ పోసుకున్నా కానీ అట్లా ఉడికి ఏం కాదు కానీ ఇట్లా కొన్ని వాటర్ మిగులుతాయి కాబట్టి నేను ఇట్లా వేసాను కొన్ని మిగిలినా కానీ ఇట్లా వేసేసుకోండి అన్నం అన్నది మంచి పూలు అవుతుంది వాటర్ ఎక్కువ మనం అన్నము ఇంతవరకు ఉడికిందనుకో కొద్దిగా వాటర్ వేసేసుకోవాలి మిదికి మనం ఒక్క మెతుకు పొడగొడితే ఎంతో కల మనం రైతు ఎంత కష్టపడితే మనకు ఇట్లా వస్తుంది కష్టపడండి భూమిగా మట్టి మీద చేతులు పడేసి పని చేస్తేనే అవుతుంది ఇట్లా మందంగా ఉన్న గిన్నెనే పెట్టుకోండి మందంగా ఉన్న గిన్నె పెట్టుకుంటేనే బాగుంటుంది ఈ రకంగా ఉన్నది ఇప్పుడు ఇట్లా ఇరుగుతుందా ఇట్లా మెత్తగా అవుతుంది అనుకో ఇంకా మెత్తగా అవుతారు ఇది ఉమ్మగిల గట్టి ఉన్నది ఇప్పుడు కిందికి వాటర్ వేసినా కదా కొద్దిగా ఇప్పుడు దీంట్లో వెళ్ళిన వాటర్ మనం ఎక్కువ వాటర్ వెళ్తే అనుకో పొయ్యకుండ్రి కొద్దిగానే వెళ్తే పొయ్యండ్రి అది విషయం ఇప్పుడు కుంకుమ పువ్వు ఇంత కలర్ అయిందంటే కొంచెం పసుపు వేసుకోండి ఇప్పుడు పిల్లలు కలర్ ఉంటేనే తింటుండ్రు ఆ కలర్ ఈ కలర్ వేయకుండ్రి కుంకుమ పువ్వు ఇంత ఇది పసుపు ఇంత వేసేసుకోండి నిమ్మరసం
తిరుగోలే ఇలా గింజలు ఉంటే గింజలు వేయకుండా చేదు వస్తుంది. ఇట్లా అని ఇట్లా. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర, పుదీనా అయితే మంచిగా వేసుకోండి. బిర్యానీ అంటేనే పుదీనా, కొత్తిమీర అంత బాగుంటుంది. ఆనియన్ మీకు ఇష్టం వేసుకోవచ్చు, లేకుంటే మిడికెళ్ళి. నేనైతే ఇట్లా టేస్ట్ గురించి బిర్యానీ అంటేనే ఆనియన్ తోటే గ్రేవీ అవుతుంది. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ప్రతి అమ్మాయి చెప్తున్నా, ఎందుకంటే తెలివనలో కూడక. ఇప్పుడు సన్న మంట మీద ఒక 20 నిమిషాలు ఉండాలి. 20 నిమిషాలు అయింది. మనకి ఎట్లా ఏర్పడుతుంది ఈ రైసు, కిందికి పదన ఉన్నదా లేదా అన్నది ఎట్లా ఏర్పడుతుంది అన్నది నేను చూపిస్తా. ఒక చాకు పెట్టుకోవాలి, ఇట్లా చాకు పట్టుకోవాలి, ఇట్లా చూడాలి మనకు పదన ఎట్లా వచ్చింది. ఏం అంటుకుంటలేదు, ఇట్లా ఏర్పడుతుంది. చాకుతోటి ఇట్లా అన్నీ చూడాలి. కిందికి ఏం లేదు, పొడిగా ఉన్నది చూడు. మంచిగా ఉడికిపోయింది. బిర్యానీ రెడీ. చికెన్ బిర్యానీ ఇదంతా ఇప్పితే ఇట్లా ఇది అవుతుంది. ఒక్క సైడ్ నుంచి ఒక్కసారి చూపిస్తాం వాళ్ళకు ఎట్లా ఉడికింది అన్నది. మంచిగా ఉడికిపోయింది. ఉడికింది, వేడిగా ఉంది, ముట్టరాదు. ఈ రకంగా ఏర్పడ్డదా మీకు? జ్యూసుగా మంచిగా. లైక్ చేయండి, షేర్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్గా ఇది ఎట్లా చేసిన అన్నది చూసి మొత్తం పర్ఫెక్ట్గా చేసుకొని చూడొచ్చు, తినచ్చు. మంచిగా వేసుకోండి, తినండి. ఇగో ఇట్లా ఈ రకంగా బాగా నాకు కనబడ్డ జాలంటారు. అమ్మ నువ్వు చేసిన వంట మేము చేసుకొని తిందామని చెప్తారు. చేసుకోండి. ఇట్లా వేసుకుంటే పిల్లలు కూడా ఇష్టపడతారు. అయ్యో ఒక్కసారి మాకు ఈ టేస్ట్ చూపించవా, ఇది చూపించవా అంటే నేను అందరికీ చూపించా కదా, మీరు అందరూ కూడా వేసుకోవచ్చు ఇట్లా ఈ రకంగా. ఎక్కడ ఉన్నాయో ఏమున్నాయో తెలియదు. నేను అల్లుడు పీసులు ఎట్లా వచ్చినాయి మళ్ళీ తర్వాత పెట్టుకో. లెగ్ పీస్ వచ్చినట్లేదు. ఒకటేసారి ముగ్గురు ఒకటేసారి తీసా టేస్ట్ నోట్లో పెట్టుకుంటుంది. టేస్ట్ ఏంది నేత్రా ఛానల్ సబ్స్క్రైబర్లు అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. చాలా బాగుంది ఈరోజు చికెన్ బిర్యానీ. ఆల్రెడీ మీకు ఈ వీడియో ఎట్లా చేసుకోవాలో చూపించుంటారా ఆంటీ. మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంది. పీసెస్ కూడా చాలా అంటే చాలా మంచిగా మెత్తగా ఉడికినాయి చూడండి. చాలా టేస్టీగా ఉంది. చాలా తెలంగాణ స్టైల్లో చాలా స్పైసీగా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో తప్పకుండా. చాలా బాగుంది. అంటే మీరు చెప్పడం అనేది కాదు, నిజంగా 100% బాగుంది. చూస్తేనే అర్థమైపోతుంది ప్రతి ఒక్కరికి. బిర్యానీ చూస్తేనే తినాలనిపిస్తుంది, మరి కొద్ది వేసుకోవాలనిపిస్తుంది. సూపర్ ఉంది బిర్యానీ అయితే. చాలా బాగుంది. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ట్యాప్ ఏ బెల్ బటన్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. నువ్వు PhD ఉన్నది ఇంట్లో.